గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి. వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకుని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు బీబీఏ ఈడిపి అని అన్నారు. అవును. ఈడిపి అంటే ఏంటి? బీబీఏ ఈడిపి కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన స్టేటే కాకుండా కంట్రీ వరల్డ్ మొత్తం బీబీఏ ప్రోగ్రామ్ పెట్టారు. బీబీఏ అంటే ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. కోర్సులోనే సెకండ్ బీలో బిజినెస్ అనే వర్డ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ చాలామంది బిజినెస్ని క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ అనే లెక్చర్ చెప్తే టై కట్టుకొని బ్లేజర్ వేసుకొని స్టూడెంట్ అనేవాడు బైహార్ట్ చేసి బిజినెస్ డెఫినేషన్ ఇస్ దిస్ వన్ అని ఒక 10 పేజెస్ 100 పేజీ రాస్తే 100 మార్క్స్ రావచ్చేమో, కానీ దే కాంట్ స్టార్ట్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేయలేడు. ఎందుకంటే చదివింది ఆయన చెప్పింది థియరీ, లెక్చరర్ చెప్పింది విన్నది థియరీ అంటే మనోడు జాబ్ పోవాలంతే. ఓకే. కానీ బిజినెస్ అనే వర్డ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్ కాబట్టి ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఇంటూ 3 years 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లలో మనం లైవ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పిస్తాం, ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఇప్పిస్తాం. ఓ గ్రేట్ సార్. ఎలాగంటే మనం ఫస్ట్ సెమిస్టర్స్కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటివి? కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, వీల్స్, ఇవన్నీ ఎలా ఆ ఇండస్ట్రీ తీసుకెళ్తాం మనం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది? ఒక కారు, ఒక హోండా కారు ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక హుండై తీసుకున్నా, ఒక టాటా టయోటా ఏ కారు తీసుకున్నా కూడా ఈ కారు అసెంబ్లీడ్ ఎలా తయారవుతుంది, షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎంత తయారయ్యింది, బయట షోరూంలో ఎంత అమ్ముతున్నారు, ఓకే, ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది ఇతర దేశాలకి, బై షిప్ సీ దగ్గర తీసుకెళ్తాం, షిప్ దగ్గర తీసుకెళ్తాం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, కార్గో దగ్గర తీసుకెళ్తాం, ఆ కంట్రీకి సీ లేకపోతే కార్గో ద్వారా ఎలా జరుగుతుంది, విత్ ఇన్ కంట్రీ అయితే లాజిస్టిక్స్ ద్వారా ఎలా జరుగుతుంది, బై గూడ్స్ ద్వారా ఎలా జరుగుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇదంతా లైవ్గా చూపిస్తాం. ఓ వండర్ఫుల్ సార్. ఇక సెకండ్ సెమిస్టర్కి మనం టెక్స్టైల్స్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అవును సార్. ఇది ఈడిపి అన్నారు కదా, ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కదా. ఈడిపి అంటే ఇది కూడా ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరు అన్నట్టుగా. వరల్డ్లోనే మనమే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తాం. ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్‌ప్రెన్యూర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ డి అండ్ డెవలప్మెంట్ చెప్పే కోర్స్, పే అంటే ప్రోగ్రామ్, ఆ కోర్స్ని ఈడిపి అంటున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇదే మనం 6 సెమిస్టర్స్ 6 సెక్టర్స్ అనుకున్నాం కదా. అలాగ మనం ఈ సెకండ్ సెమిస్టర్ మనం టెక్స్టైల్స్లో మనం సరదాగా ఒక బ్లేజర్, ఒక షర్ట్ వేసుకున్నాం, కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయంటే ఫస్ట్ 8 రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, వీవింగ్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ, డిజైనింగ్ ఇండస్ట్రీ, అపెరల్ ఇండస్ట్రీ, ప్యాకింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్. 8 రకాలు జరిగితేనే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ మనం లైవ్ ఎగ్జామ్ తీసుకెళ్తా ఉన్నాం. ఓ గ్రేట్ సార్. ఇక థర్డ్ సెమిస్టర్కి ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఒక కాఫ్ సిరప్ ఎలా తయారవుతుంది, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎలా అవుతుంది, ఒక డోల్ 600 ట్యాబ్లెట్ ఎలా తయారవుతుంది, ఒక సాడన్ ట్యాబ్లెట్, అలాగే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అయితే మరి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్ళటం వల్ల మన వాడికి ఎంత నాలెడ్జ్ వస్తుంది అంటే, పెడితే ఓన్గా ఇండస్ట్రీని పెట్టాలి, లేకపోతే ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. మనం దగ్గర హైలైట్ ఏంటంటే లైవ్ ఇండస్ట్రీ చూపిస్తూ ఫ్రాంచైజీకి ఎలా పెట్టుకోవచ్చు బిజినెస్ని. ఒక హుండై ఒక బైక్ ఒక ఫ్రాంచైజీ తీసుకొని వాడు 5 to 10 lakhs ఎలా సంపాదించుకో మంత్లీకి. అదే మీరు అన్న పాయింట్ ఇంకోటి సార్, మీరు ఏదో లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు ఎగ్జాక్ట్ ఫ్రాంచైజీ బిజినెస్కి, అవును, ఇంట్రెస్ట్ ఫ్రీ అన్నట్టు కూడా విన్నాను. అవును. ఏంటి దీనికి దానికి లింక్ ఏంటంటారు? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం
10 to 20 lakhs నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా కూడా లోన్ కూడా ఇప్పిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్. అది ఆ స్కీమ్ ఎవరికి తెలీదు. అదే ఇక్కడ ఈడీపీ అనేది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫ్రాంచైజీ నేర్పిస్తున్నాము, లోన్స్ కూడా ఏర్పాటు చేపిస్తా ఉన్నాం. ఒక 4 పార్ట్నర్స్ పెట్టుకుంటే చాలు. ఒక్కొక్కరు 20 lakhs 20 lakhs తీసుకుంటే 1 crore. వాళ్ళ ఇష్టం వచ్చింది. మనం అందరికి ఫ్రాంచైజీ కనుక ఆటోమొబైల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే టెక్స్టైల్స్ ఎన్నో వస్తున్నాయి. ట్రెండ్స్ అని, జూడియో అని, వెస్ట్ సైడ్ అని, మ్యాక్స్ అని, బోల్డ్ అని, రేమండ్స్ అని, జూడియో అని, జుడియాక్ అనేసి ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్క చిన్న షోరూమ్ పెట్టుకుని కూడా మినిమం 3 to 5 lakhs. ఎగ్జాక్ట్లీ. తర్వాత 4th సరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. 4th సెమిస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ చాక్లెట్, బిస్కెట్స్లు, ఐస్ క్రీమ్స్, ఈ కురుకులు, చిప్స్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. 5th సెమిస్టర్ బ్యావరేజ్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, ఈ కెన్లీ, బిస్లరీ, టాటా కాపర్ ఇవన్నీ వాటర్ ఎలా తయారవుతున్నాయి, దాని ద్వారా ఎట్లా మనం పెట్టుకోవచ్చు, ఒక ట్రేడింగ్ ఎలా చేసుకోవచ్చు వాటి ద్వారా. తర్వాత మనం 6th సెమిస్టర్కి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఎఫ్ఎంసీజీ అంటే ఎఫ్ అంటే ఫాస్ట్, ఏమంటే మూవింగ్, సి అంటే కన్జ్యూమర్, జీ గూడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఒక నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నందుకు వాడే ప్రతి వస్తువుని ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. సోప్స్ ఏంటి, షాంపూస్ ఏంటి, బ్రష్లు ఏంటి, పేస్ట్లు ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, అలాంటి ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. దాంట్లో కూడా డీమార్ట్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, రేయన్స్ ఏంటి, రతన్ డీప్ ఏంటి, మోర్ ఏంటి, మెట్రో ఏంటి, ఇలాంటివన్నీ ఫ్రాంచైజ్ పెట్టుకోవచ్చు. అంటే టోటల్గా భూమి పైన కంటే కనిపించే ప్రతి వస్తువుని ప్రొడక్షన్ చూపిస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని ఎట్లా హౌ టు యూటిలైజ్ లైక్ ఫ్రాంచైజ్. బిజినెస్ మోడల్ కూడా చెప్తున్నారు. బ్రహ్మాండంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్ మీ ఇన్ఫర్మేషను. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతుంటే నేనేదో మీతో ఇంటర్వ్యూ చేసినట్టుగా లేదు సార్. ఎందుకంటే మీరు చెప్పేది చాలా కమిట్మెంట్గా చెప్తున్నారు. మీరు స్టూడెంట్ కూడా ఇంత బాగా ఒక బీబీఏలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఒక బిజినెస్ చేయాలంటే ఒక మినిమం సర్టిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీరు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ లేవు కాబట్టి వ్యూయర్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ డాక్టర్ నారాయణ గారు చాలా కష్టపడి ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మీరందరూ ఫోన్ చేసి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి.